న్యూస్ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆ పార్లమెంటు నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎన్నిక అభ్యర్థిని కాదు ముఖ్యమంత్రిది అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమిత్ర, మల్కాజ్గిరి పార్లమెంట్ కి సంబంధించి రేవంత్ రెడ్డి ఇప్పుడు సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎన్నిక కావడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ రోజు ఆయన పార్లమెంట్ ఆఫీస్ లో, అంటే గతంలో ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఉన్న కార్యాలయంలో మల్కాజ్గిరికి సంబంధించిన 7 సెగ్మెంట్ల ముఖ్యమైన నేతలతో సమీక్ష చేయడం జరిగింది. ఈ సమీక్ష సమావేశానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో పాటు అభ్యర్థిగా నిలవబోతున్న సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కూడా చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తాను సీఎం కావడానికి మొట్టమొదటిగా మెట్టుగా పనిచేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ మళ్ళా మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. మల్కాజ్గిరి అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం. అక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే కనుక అక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, జవహర్ డంపు యార్డ్ కి సంబంధించి ముఖ్యంగా అక్కడ చాలా సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ఆ డంప్ యార్డ్ ను తొలగించాలన్నా, అదేవిధంగా స్కైవేలకు సంబంధించి ఇటీవల కాలంలోనే స్కైవేలకు సంబంధించి కేంద్రంతో మాట్లాడి ముఖ్యంగా కంటోన్మెంట్ ఏరియా నుంచి కరీంనగర్ గానీ ఆ ఏరియాకి వెళ్ళడానికి ప్రధానంగా సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న స్కైవేలకు సంబంధించి కూడా అంశాన్ని కేంద్రంతో సానుకూలంగా స్పందింపజేసుకుని అక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మెట్రో రావాలని, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు కావాలంటే కనుక ఖచ్చితంగా మల్కాజ్గిరి గెలవాలనే గట్టి పట్టుదలను కూడా చెప్పడం జరిగింది. ఈ 100 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో పాలన మీద దృష్టి పెట్టి పాలనకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇప్పటి వరకు ఏమేమి పథకాలు అమలు చేశాము, ఈ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాల భర్తీ చేసిన ఘనత, ఈ అంశాలన్నిటి కూడా ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఈ అంశం ఇప్పుడు నెక్స్ట్ అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినప్పటికీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఒక్కొక్క అసెంబ్లీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా అలాంటి తప్పిదాలు జరగకుండా పూర్తి స్థాయిలో అందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేయాలంటూ కూడా వారికి అందరూ సూచించారు. పోలింగ్ బూత్ల వారీగా కూడా ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటిని విభజన చేసుకొని సమీక్ష చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ బూత్ లెవెల్లో మీటింగ్స్ పెట్టుకొని పార్టీ స్ట్రెంగ్త్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. రేపు మళ్ళీ కంటోన్మెంట్ కి సంబంధించి కూడా పార్లమెంట్ పరిధిలోనే కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా సమావేశం నిర్వహించుకోవాలని చెప్పి ప్రతి నేతలంతా కూడా, నాయకులంతా కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేయడంతో పాటు బస్తీ బాటాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి ప్రతాప్. అంటే మల్కాజ్గిరి క్యాంపెయిన్ మోడల్ ఏదైతే ఉందో అది రాష్ట్రమంతా ఉండాలి అని చెప్తున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఎలాంటి వ్యూహాలతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది? ప్రధానంగా సీఎం చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జనానికి టచ్ కావాలి. ఉదయం 7 గంటలకే బస్తీలు అన్నట్టు కూడా అంతగా, అదే ఇక్కడ హైదరాబాద్ లో ఉంది కాబట్టి బస్తీలలో వెళ్ళి కూడా ఓటర్లు అందరూ కూడా టచ్ చేయాలి. గ్రామాల్లో కూడా అందరూ కూడా వెళ్ళి ఎక్కడికెక్కడ ఈ బూత్ వారిగా కూడా ఒక మోడల్ గా ఏర్పాటు చేసుకోవాలి. అన్ని బూత్ వారిగా కూడా అంతా డివైడ్ చేసుకొని కూడా జనంలోకి వెళ్ళాలి. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది క్యాంపెయిన్ ఏదైతే చేస్తారో అదంతా రాష్ట్రం అంతా అనుసరించేట ఒక మోడల్ రూపొందించాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లీడర్లంతా కూడా ఖచ్చితంగా ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేసిన కార్యక్రమాలతో పాటు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను కూడా ఓటర్లకు వివరించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏది జరుగుతుంది, లాభం జరుగుతుంది అనేది అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే క్యాంపెయినింగ్ చేశారు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా పట్టుదలతోటి కూడా పనిచేయాలి. ప్రతి ఒక్కరు పోలింగ్ వారిగా ఒక్కొక్క బూత్ వారిగా విభజన చేసుకొని కూడా జనంలోకి వెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలవాలని ఏదైతే టార్గెట్ పెట్టున్నదో ప్రతిదీ కూడా గెలవాలని ఒక ఫిక్స్ గా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మల్కాజ్గిరి అనేది చాలా ఇంపార్టెంట్ కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నిక ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతోటి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రత్యేకంగా దానికి సంబంధించి కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి. వాస్తవానికి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పుడు కూడా దీన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. అందరూ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ముఖ్యమైన నేతలందరూ కూడా తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని ఆఫీస్ కు పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితులను కానీ ప్రణాళికబద్ధంగా చేయాల్సిన ప్రచారానికి సంబంధించి వ్యూహాలన్నింటి కూడా నేతలకంతా వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన 100 రోజుల పరిపాలనతో పాటు పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిన ఆవశ్యకతను ఇప్పటి వరకు, అంటే ముఖ్యంగా స్కైవేల్ గానీ, మెట్రో గానీ, జవహర్ డంపు యార్డు
షిఫ్ట్ చేయడం కానీ అక్కడ ఉన్న సమస్యలు వీటన్నిటి కూడా పరిష్కారం అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంటుంది. ఎంపీ ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఉన్నట్లయితే కనుక అభివృద్ధికి సంబంధించి కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కోఆర్డినేషన్ మిస్ కాకుండా ఉండాలంటే పార్లమెంట్ సభ్యుడికి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను ప్రతి ఓటరు కూడా తెలియజేసే ప్రయత్నం చేయాలి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఏదైతే మల్కాజిగిరిలో అనుసరిస్తున్న ప్రచారం అనేది ఈ 40 రోజులకు సంబంధించి 2 months సంబంధించి కూడా మిగతా పార్లమెంట్ లో అనుసరించే విధంగా ఒక మోడల్ ను రూపొందించాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. థ్యాంక్ యూ ప్రతాప్.